హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్టయితే, మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే ఎక్స్‌కౌసియా అని అంటారు. దీనికి అర్థము అధికారం లేదా శక్తి అని చెప్పి సూచిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్టయితే యేసు ప్రభువు స్వార్థ వ్యాప్తి నిమిత్తము శిష్యులకు అధికారాన్ని, శక్తిని, అనుమతిని ఇవ్వడాన్ని ఇది అభివర్ణిస్తుందండి. దేవుడు తన ప్రజలకిచ్చే అధికారాన్ని మనం చూసినట్టయితే శత్రువు బలవంతుడిపైన దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా దేవుని పిల్లలు అవుటకు దేవుడు అధికారం ఇచ్చాడండి. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలా మంది చూసినట్టయితే అపవాది వారి జీవితంలో ఏదైనా కష్టం నష్టం తీసుకొచ్చినట్టయితే వెంటనే భయపడే వారిగా ఉంటారు. కానీ దేవుడు మనకు శత్రువు బలవంతుడి పైన అధికారం ఇచ్చాడండి. కాబట్టి ఆ అధికారం బట్టి అపవాది తంత్రాల పైన మనం విజయం పొందుకునే వారిగా ఉండాలి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అధికారం అనేది దేవుడు మనకి ఇచ్చిన వరము. కాబట్టి దాన్ని మనం గర్వం కోసం మనం ఉపయోగించే వారిగా కాకుండా దేవుని మహిమ కొరకు ఉపయోగించే వారిగా ఉండాలి. దేవుని అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ అజేయత అనేది ఉంటుందండి. దేవుని అధికారం లేని చోట బలహీనత ఉంటుంది. కాబట్టి మనము క్రీస్తు యొక్క పాలివారం అయ్యే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన అధికారంలో మనం పాలివారం అవుతాము. తద్వారా మనము స్వార్థ వ్యాప్తి, అదేవిధంగా ఆత్మల రక్షణను మనము శత్రువు పైన విజయం పొందుకునే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.